హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు చూపిస్తుంది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అంటే ట్రెండింగ్ హ్యాండ్స్, రఫ్లీ హ్యాండ్స్ అంటారు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని మనం పొడుగు చూసుకొని 14 అంగుళాలు పెట్టేసుకోవాలి. అలా 14 అంగుళాలు పెట్టేసుకొని ముందు క్లాత్ జరగకుండా ముందుగా పిన్ పెట్టేసుకోండి. నేనైతే ఒక పిన్ పెట్టాను, మీ 2 సైడ్స్ పెట్టేసుకోండి. ఇటు 7 అంగుళాలు, అటు వచ్చేసి 4 అంగుళాలు. అటు వచ్చి 4 అంగుళాలు ఎందుకంటే మనం 14 పొడుగు తీసుకున్నప్పుడు అటు సైడ్ 4 పెట్టుకోవాలి, 13 తీసుకున్నప్పుడు 3 పెట్టుకోవాలండి. ఒక సైడ్ 7, ఒక సైడు 4, ఒక సైడ్ క్రాస్గా వచ్చేసిద్ది, ఒక సైడ్ కొంచెం క్లాత్ తక్కువ వస్తుంది. చూడండి, అలా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఎగుడు దిగుడుగున్నా మళ్ళీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగుడు దిగుడుగా ఉందని నేను కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం లేస్ కానీ ఏదైనా మువ్వలు కానీ మన ఇష్టం, మన దగ్గర ఏది వేసుకోవాలనుకుంటే అలా వేసేసుకోవచ్చు. నేను సింగిల్ పాదం పెట్టేసి మువ్వలు లేస్ ఉంటే మువ్వలు లేస్కి స్టిచ్ చేస్తున్నానండి. అంతకుముందు ఫ్రాక్ కుట్టినప్పుడు ఫుల్గా వీడియో హ్యాండ్ కటింగ్ది ఫుల్ వీడియో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనే వీడియో మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కుట్టిన తర్వాత 2 వైపులు కుచ్చు పెట్టేసుకోవాలి. 1/2 ఇంచు మధ్యన కానీ అంగుళం మధ్యన కానీ మన ఇష్టం. పెద్ద కుచ్చు కావాలంటే పెద్ద కుచ్చు, చిన్న కుచ్చు కావాలంటే చిన్న కుచ్చు. సేమ్ ఇటు సైడ్ ఎలా కుచ్చు పెట్టుకుంటామో సేమ్ అదే లెవెల్లో కుచ్చు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే జిమ్మిచ్చు శారీ కాబట్టి కొంచెం ఇసుగ్గా ఉంటుంది. కాకపోతే నిదానంగా కుడితే లుక్ మాత్రం భలే వస్తుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత 2 సమానంగా పెట్టేసుకొని డాట్స్ పెట్టుకోవాలి. ముందుగా హ్యాండ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ 3 అంగుళాలకి, తర్వాత 2 అంగుళాలకి డాట్స్ పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎట్లా వీలైతే అలా మధ్యలో నుంచి అయినా జాయిన్ చేసేయచ్చు, లేకపోతే చివరి నుండి పై వైపు పెట్టుకొని జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. అలా కూర్చోబెట్టిన వైపు నుంచి నేను జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉంటుందండి. అప్పుడు మనం ఒక కుచ్చు వస్తే ఒక కుచ్చు పెట్టచ్చు, 2 కుచ్చెస్ వస్తే 2 కుచ్చెస్ పెట్టచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫ్రీగా అర్థం కావడానికి, నీట్గా క్లియర్గా అర్థం కావడానికి నేను మధ్యలో వరకు కుట్టి దారం అనేది కట్ చేసి మళ్ళీ మొదలుపెట్టి చూపిస్తున్నాను. 2 కుచ్చులు వచ్చాయండి నాకైతే మళ్ళీ ఎగస్ట్రా మధ్యలోకి మనం జాయింట్ చేసుకునేటప్పటికి. అలా వేస్ట్ క్లాత్ వస్తే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత చివరి పూసలు ఉన్నాయి కదా, ఆ పూసలు అనేవి మిషన్ కింద పడతాయి. అందుకని మనం కట్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది రఫ్లీ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.